హలో ఫ్రెండ్స్, హైడ్రా ఈ పేరు వింటే అక్రమాల గుండెల్లో రైలు పరిగెడుతుంది, భూకా కబ్జాదారులు వణికిపోతున్నారు. ఇది హైడ్రా పెట్టిన కొత్తలో మీడియా చెప్పిన మాట, జనాలు చర్చించుకున్న మాట. కానీ ఇప్పుడు హైడ్రా పేరు చెప్తే చిన్న మధ్యతరగతి కుటుంబాలు వణికిపోతున్నాయి. అవును, ఇప్పుడు ఇదే జనాల్లో జరుగుతున్న చర్చ. హైడ్రాపై ఈ స్థాయిలో ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? హైడ్రా చేసింది రైటా, రాంగా? హైడ్రా ప్రతాపం కేవలం చిన్న మధ్యతరగతి కుటుంబాలపైన, డబ్బున్న పెద్దవారిపై ఆ ప్రతాపం చూపించట్లేదా? అసలు హైడ్రా ఏం చేస్తే బాగుంటుంది? హైడ్రా ఏం చేయాలి? ఇప్పుడు ప్రజలకి ఎటువంటి న్యాయం జరగాలి? అన్ని వివరాలు కూడా ఈ వీడియో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. మీకు ఒక 2 వీడియోస్ చూపిస్తాను. ఆ 2 వీడియోస్ చూడండి. ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఆ వీడియో గురించి మాట్లాడదాం. చూసారు కదా మీరు వీడియోని? ఫస్ట్ వీడియో చూడండి ఒకసారి. ఆ ఫస్ట్ వీడియోలో ఏంటంటే, మన హైడ్రా వాళ్ళు ఏదైతే చెరువులో కన్స్ట్రక్షన్ ఉందో, ఒక 4 స్టేర్ల బిల్డింగు, ఆ 4 స్టేర్ల బిల్డింగ్ని ఏదైతే మందు పాత్రలు పెట్టి వాటిని కాల్ చేసిన సందర్భం అది. అంటే ఆ 4 స్టేర్ బిల్డింగ్ కట్టిన వ్యక్తి ఇది హైదరాబాద్ అనుకుంటో మాల్దీవ్ అనుకుంటో తెలియదు, కానీ ఆయనైతే ఏకంగా నదిలోనే ఇల్లు కట్టేశాడు. ఆ నదిలో కట్టేసిన ఇల్లుకి ఏకంగా ఆయన వాకింగ్ స్టేర్స్ కూడా వేసుకున్నాడు. అంటే నడవడానికి వీలుగా ఆయన ఒక వాకింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. అంటే ఎందుకు హైడ్రాని జనాలు మెచ్చుకుంటున్నారంటే, ఎవరైతే ఇలాంటి వ్యక్తులు ఉన్నారో, ఇలా ఆక్రమించి కట్టిన కట్టడాలు ఏవైతేనే వాటిని కూలుస్తున్నప్పుడు అందరూ హైడ్రా గురించి మాట్లాడతారు. అయితే ఆ వ్యక్తి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఆ నదిలో కట్టిన ఇంట్లోనే ఉంటున్నాడంట. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలతోటి వీకెండ్ అవగానే అక్కడ వచ్చి అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ ఆ వీకెండ్ అయిపోగానే వెళ్ళిపోతాడంట. అతను సికింద్రాబాద్లో ఉండే వ్యక్తి. అలాగే ఇంకా 2వ వీడియో చూశారు కదా, ఆ 2 వీడియోలో ఒక హాస్పిటల్ని కూలుస్తున్నారు. ఆ హాస్పిటల్ ఎక్కడ కట్టారంటే, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఒక గవర్నమెంట్ భూమిలో వాళ్ళ హాస్పిటల్ కట్టారు. అందుకనే హైడ్రా దాన్ని కూల్చేసింది. ఆ 2 కూల్చేసి జరిగింది కూడా, ఒకటి అమీన్పూర్ దగ్గర ఉన్న కృష్ణారెడ్డి నగర్లో జరిగితే, రెండోది ఏదైతే మల్కాపూర్ విలేజ్ కొండాపూర్ మండలం సంగారెడ్డి డిస్టిక్లో జరిగింది. అంటే ఈ 2 సంఘటనలు చూసినప్పుడు ఖచ్చితంగా హైడ్రా లాంటివి మన హైదరాబాద్లో కావాలి. అప్పుడే గవర్నమెంట్ సంబంధించిన ఏవైతే భూములు ఉన్నాయో, ఏవైతే చెరువులు ఉన్నాయో, ఏవైతే నాలాలు ఉన్నాయో కబ్జా గురి కాకుండా అవి కాపాడడానికి ఇలాంటి హైడ్రా ఉండాలనేది చాలామంది చెప్తున్నమాట. దానికోసమే మనందరం కూడా, మన ప్రజలు కూడా హైడ్రాని సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు హైడ్రా మీద విమర్శలు వెల్లువెత్తున్నాయి. అవేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒక 4 చిన్న వీడియోస్ చూపిస్తాను. మీరు ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇల్లు ఎవరు కూలగొట్టినానా? రేవంత్ సార్ కూలగొట్టారు. మా మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండు. అప్పుడు మేము ఏడుస్తే కూడా వదిలేరు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఆయనకి ఏదైనా చెప్తావా నువ్వు? మా బుక్స్, వాటర్ బాటిల్స్ ఏమన్నా పోయినాయో ఆ రేవంత్ రెడ్డి సారు ఏమేమి తీసుకున్నారో అవి మాకు కంపల్సరీ తెప్పియాలి. మా మమ్మీ డాడీ పెట్రోల్ పోసుకుంటే చాలా బాధపడ్డా. నిలబెట్టడం చాలా కష్టం. పడగొడతా ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 3 సంవత్సరాలు సంధి, 3 సంవత్సరాలు సంధి. రూపాయలు అన్నీ ఉన్నాయి. లేవంటే ఏమి లేవు, అన్నీ ఉన్నాయి. ఏమి లేవు నా దగ్గర. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, గొడవపోద్దు. సిస్టమ్ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు. ఇది ఇట్లా కూలగొట్టే శ్మశానలా ఉంది. సార్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు సార్. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే, నేను గవర్నమెంట్ కు వ్యతిరేకం కాదు సార్. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్. తను 7 months, నాకు 4 years తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్. ఎన్ని డాక్టర్లకు తిరుగుతా నేను వచ్చానో నాకు తెలుసు.
ఉంటానేమో. నాయన నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్ది తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు. మీరు ఒక ఫస్ట్ వీడియో చూస్తే ఆ ఫస్ట్ వీడియోలో ఒక చిన్న పాప ఒక రిపోర్టర్తో మాట్లాడుతున్న సందర్భం అది. ఆ అమ్మాయి ఏడుస్తూ ఆ రిపోర్టర్ అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్తుందంటే, మా ఇంటిని రేవంత్ రెడ్డి కూల్చాడు, మా అమ్మ నాన్న పెట్రోల్ పోసుకున్నారు, అలాగే మా నాన్న కొనిచ్చిన ఏదైతే డీమార్ట్లో బాటిల్ ఉందో ఆ బాటిల్ని కూడా ఆ కూల్చివేతలో పోగొట్టుకున్నారు, నాకు బుక్స్ లేవు, నాకు వాటర్ బాటిల్ లేదు, నేను స్కూల్కి వెళ్ళలేదంటూ ఆ అమ్మాయి ఏడుస్తూ చెప్పిన మాట దాదాపుగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సర్క్యులేట్ అయింది. ఎంతోమంది ఆ వీడియో చూసిన తర్వాత కన్నీళ్ళు పెట్టారు. అది ఫస్ట్ వీడియో. ఆ తర్వాత రెండో వీడియో చూడండి. రెండో వీడియోలో ఒక 50 ఏళ్ల వ్యక్తి ఒక మీడియా పర్సన్తో మాట్లాడుతున్న మాటలు నిలబెట్టడం చాలా కష్టం, పడగొట్టడం ఎంత ఈజీ అండి, ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు, మాకు ఎందుకు ఇలాంటి బాధ నిలుపుతున్నారంటూ మా బాధని తీస్తున్నారంటూ ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడిన ఒక సందర్భం. అంటే ఒక 50 ఏళ్ల వ్యక్తి, జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన వ్యక్తి కన్నీళ్ళు పెట్టుకున్నాడంటే అతనికి ఎంత బాధ ఉంటుందో మీరు చూడండి. అలాగే ఆయన కట్టుకున్న ఇల్లు కేవలం ఒక వారం కిందే ఆయన గృహప్రవేశం చేశాడు. వారం తర్వాత హైదరాబాద్ వెళ్ళి కూల్చేశారు. అది రెండో వీడియో. ఇంకా మూడో వీడియో చూడండి. ఒక 30 ఏళ్ల యువకుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్. అతను అక్కడ ఏదో ఒక ఇల్లు కట్టుకున్నాడు. అయితే అతనికి ఎటువంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ ఇల్లును కూల్చారు. మాకు లేక పిల్లలు పడుతున్నారండి, మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, నాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నా, ముందే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నా నేను కనీసం ఆ ఇంటినన్నా వెకేట్ చేసి వెళ్ళిపోయిండేవాడిని, ఇప్పుడు నా పరిస్థితి ఏంటనో 3 వీడియోలు మాట్లాడుతున్నారు. ఇంకా 4వ వీడియో చూడండి. 4వ వీడియోలో ఒక లేడీ, 40 ఏళ్ళ ఒక మహిళ చెప్తుంది ఏంటంటే, మేము ఓట్లు వేసింది కూడా రేవంత్ రెడ్డికే, కానీ మాకేంటి దుస్థితి, మేము కూడా ప్రజలమే కదా, మేము ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం మాకు ఇలా చేస్తుందా, మాకంటూ కొంత అవకాశం ఇవ్వాలి కదా అంటూ ఆ వీడియోలో ఆ 40 ఏళ్ళ వ్యక్తి మాట్లాడుతుంది. ఈ 4 వీడియోలు చూస్తేనే మనకు అర్థమవుతుంది చిన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఏ స్థాయిలో ఒడిదుడుకులు లోనవుతున్నాయి, ఏ స్థాయిలో నష్టపోతున్నారు హైడ్రా వల్ల అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అందుకనే హైడ్రా మీద ఈ స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇల్లు కోల్పోయిన సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన వ్యక్తులే. వాళ్ళు ఎక్కడైతే కొంచెం రేటు తక్కువ అవుతుందో, ఎక్కడైతే ఒక మంచి ఇల్లు ఉంటుందో, వాళ్ళు ఎప్పుడో ఎన్నో ఏళ్ళుగా వాళ్ళ కలలగన్న ఆ స్వప్నం ఏదవుతుందో దాన్ని నెరవేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ళ వ్యక్తులు. అయితే వాళ్ళకి గవర్నమెంట్ తరపున ఏవైతే రూల్స్ ఉన్నాయో, హెచ్ఎండి అప్రూవల్ కానీ, రేరా అప్రూవల్ కానీ, లేదా మున్సిపాలిటీ శాఖకు సంబంధించిన అప్రూవల్స్ కానీ, లేదంటే వాటర్ బోర్డుకు సంబంధించిన అప్రూవల్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించిన అప్రూవల్స్, ఆఖరికి బ్యాంకు కూడా లోన్ ఇచ్చింది. అంటే ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన అన్ని పర్మిషన్లు తీసుకొని అన్ని లోన్లు అప్రూవ్ చేసిన తర్వాత ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు. అలాంటి సందర్భంలో వాళ్ళు ఉంటున్న ఇల్లుకి వెళ్ళి హైడ్రా కూల్చేస్తే తప్పు ఎవరిది? ఒకవేళ ప్రజలది తప్పు అనుకుంటే ప్రజలకి ఆ పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ అధికారులు. మరి గవర్నమెంట్ అధికారులు తప్పు కానీ ప్రజలు ఎందుకు తప్పు అవుతుంది? ఒకవేళ నిజంగానే వాళ్ళు ఆక్రమించి కట్టారో లేకపోతే ఇంకోటి అనుకుంటే మరి గవర్నమెంట్ వాళ్ళందరికీ ఎందుకు పర్మిషన్లు ఇస్తుంది? వాళ్ళకి ఎందుకు గవర్నమెంట్ లోన్లు ఇస్తుంది? వాళ్ళకి ఎందుకు గవర్నమెంట్ అన్ని వసతులు సమకూరుస్తుంది? అదేదో వాళ్ళకి ఫస్ట్లోనే వాళ్ళకి పర్మిషన్ లేకపోతే వాళ్ళు కట్టుకోరు కదా. ఈ రకంగా లక్షల్లో వాళ్ళు నష్టపోతుంటే వాళ్ళు ఎలా బతకాలి? ఇంకా ఇది బీఆర్ఎస్ లేక బీజేపీ లేకపోతే కాంగ్రెస్ రాజకీయం కాదు. దీనివల్ల నష్టపోతుంది సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? ఈ ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని, ఈ అంశాలు, ఈ ఏవైతే ఉన్నాయో ప్రొవిజన్స్, అవి ఎవరికి కూడా జనాలకు తెలియదు. ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని, అలాగే చెరువులకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో, నాలాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇవాళ కొరడ తొలిపిస్తున్నారు. అయితే ఇంతకుముందు ఆ ఏమీ నిబంధనలు లేకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు, వాళ్ళకి ఇల్లులు అప్పగించేశారు, వాళ్ళకి లోన్లు ఇప్పించేశారు, వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. అయితే ఇప్పుడు వచ్చి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పేరుతోటి ఎవరైతే ఇల్లు కొనుక్కున్న, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద పడితే వాళ్ళు ఎలా బతకాలి? ఆ ఇల్లు అమ్మిన బిల్డర్ని అడగట్లేదు, ఆ ఇల్లు ల్యాండ్ ఎవరైతే ఓనర్ ఉండాలి ఓనర్ని అడగట్లేదు, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీని అడగట్లేదు. కేవలం మధ్యతరగతి కుటుంబాలే నష్టపోతున్నాయి. అదే స్థాయిలో ఇంతకుముందు మనం ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు, కానీ ఎవ్వరు కూడా పబ్లిక్ నుంచి కానీ అన్ని చోట్ల నుంచి వాళ్ళకి అప్లాజే వచ్చింది. దాన్ని ఎవరు విమర్శించాలి. ఎందుకంటే నాగార్జున డబ్బున్నాడు కాబట్టి ఒకవేళ నిజంగానే అతను అక్రమంగా కట్టాడా సక్రమంగా కట్టాడా వాళ్ళైతే కూల్చేశారు. కానీ దాని గురించి ఎవరు బాధపడలేదు. ఎందుకంటే ఆయన పెద్ద వ్యక్తి, ఆ పెద్ద స్థాయిలో జరిగింది, సరే ఏదో కూల్చారు అనుకోవచ్చు. కానీ ఇంత సామాన్యులు అంటే రోజువారీ పని చేసుకుని బతికే సామాన్యులకి ఇలాంటి కష్టం వస్తే వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? అంటే మనకైతే రాలేదు కదా అని చెప్పేసి ఇది బాగుంది అనుకుంటే ఎలా కుదురుద్ది? సామాన్యులు ఎలా బతకాలి? ఒక మనిషి జీవన విధానానికి కూడు గూడు బట్ట అంటారు. అంటే అవే ఆ మనిషి జీవితాన్ని పరిపూర్ణం చేస్తాయి.
అలాంటిది ఒక గూడు అంటే ఒక ఇల్లు కట్టుకున్న వ్యక్తికి సడన్గా వచ్చి కూల్చేస్తే అతను ఎలా బతుకుతాడు? అంటే ఎవరికైనా సరే పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు ఒక డ్రీమ్ ఉంటుంది, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని. ఆ సొంత ఇల్లును సాకారం చేసుకున్న వ్యక్తికి ఇలా హైడ్రా పేరుతోటి పర్మిషన్ లేవని, అవి లేవని, ఇవి లేవని వాళ్ళని కూల్చేస్తే వాళ్ళని ఆదుకునేది ఎవరు? కంట తడిపెట్టించే సన్నివేశాలు, సంఘటనలు హైడ్రా ఆలోచనల్ని మార్చాలి. హైడ్రా కూల్చివేతలపై పునర్సమించాలి. పేద మధ్యతరగతి కుటుంబాలపై కొరడ చూపిస్తున్న ఈ హైడ్రా పెద్దవారిపై కొరడ చూపించాలి. అప్పుడే ఇది ప్రజాప్రభుత్వం అవుతుంది. లేదంటే సామాన్యుల మధ్యతరగతులపై ఉక్కుపాదం మోపిన ప్రభుత్వంగా మిగిలిపోతుంది. హైడ్రా ఇప్పుడు చేయాల్సింది ఒకే ఒక అంశం, ఎవరైతే ఇల్లులు కోల్పోయారో వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తుంది. అంటే వాళ్ళన్నీ కూడా గవర్నమెంట్ పర్మిషన్లు వచ్చిన తర్వాతే వాళ్ళు ఇల్లు కొనుక్కున్న వ్యక్తులు. కానీ హైడ్రా నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లు ఉందనో ఇంకొకటి రీజన్స్ వాళ్ళు కూల్చేశారు. మరి ఆ కట్టిన డబ్బులు వాళ్ళకి ఎవరు తిరిగిస్తారు? గవర్నమెంట్ ఎవరైతే బిల్డర్తో కానీ, గవర్నమెంట్ ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కానీ వాళ్ళతో మాట్లాడి ఆ నష్టపోయిన కుటుంబాలకి పరిహారం ఇప్పిస్తారా? లేకపోతే గవర్నమెంటే వాళ్ళకి పరిహారం అందిస్తుందా? దీని మీద గవర్నమెంట్ ఎంత త్వరగా డెసిషన్ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఏవైతే దాడుల్లో నష్టపోతుంది ఎవరైతే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే నష్టపోతున్నారు. ఎవరు పెద్దవాళ్ళ మీద నష్టపోవట్లేదు. ఏవైతే చెరువుల్ని లేదా నాలాలను ఆక్రమించి కట్టిన ఏవైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయో వాటి మీద పడి వాటి మీద దాడి చేస్తే ఎవరికి ఎటువంటి బాధ లేదు. కానీ ఏదైతే రోజులు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కట్టుకున్న ఎవరైతే పేదల ఇల్లు మీద పడి దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది, కానీ ప్రభుత్వానికి అయితే సానుకూల తీసుకురావు. మనందరం ఇంతకుముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను, మీరు ఆ వీడియోలో ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మనందరం కూడా హైడ్రా కూల్చివేతల్ని వెల్కమ్ చేయాల్సిందని చెప్పాను. ఎందుకంటే హైడ్రా చేస్తుంది మంచి పని, కానీ హైడ్రా జూలు ప్రదర్శించాల్సింది ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నారో, ఎవరినైతే ఈ చెరువులను ఆక్రమించి ఇష్టారాజ్యంగా కట్టారో వాళ్ళని కూల్చాలి. కానీ ఇలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలను కూల్చడం వల్ల హైడ్రా లక్ష్యం నెరవేరదనేది నా అభిప్రాయం. హైడ్రా ఆలోచించాల్సింది ఇంకొక అంశం కూడా, మెరుపు దాడులు చేశాము, రాత్రికి బిల్డింగ్లు కూల్చామని అని చెప్పుకోవడం కాదు. అలాగే ఏదైతే బిల్డింగ్లు కూల్చబోతున్నారో, సామాన్యులు ఉంటున్న బిల్డింగ్ కూల్చబోతున్నారో వాళ్ళకి ప్రయర్ ఇంప్రెషన్ ఇవ్వాలి, వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇవ్వాలి, వాళ్ళ ఇల్లును ఖాళీ చేసే విధంగా చూడాలి. ఒక పక్క ఎవరైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం మేము ఉంటున్న ఇల్లులు కూల్చట్లేదని చెప్తున్నారు, మరో పక్క మాత్రం వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా కూలుస్తున్నారు. ఇందాక నేను చూపించిన వీడియోస్లో జరిగిన సంఘటనలు కూడా అవే. వాళ్ళు దాదాపుగా 4 రోజుల నుంచి లేదా లాస్ట్ 10 రోజుల నుంచి ఉంటున్న వ్యక్తుల్ని వాళ్ళు ఉండంగానే ఆ ఇంటిని కూల్చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే హైడ్రా చెప్తుంది ఒకటి, గ్రౌండ్లో జరుగుతుంది ఒకటి. ఇంకా ఒకటి మీరు గమనిస్తే హైడ్రా స్టార్టింగ్లో చెప్పిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఎంతో డిఫరెన్స్ ఉంది. హైడ్రా స్టార్టింగ్లో కొన్ని రోజులు చెప్పింది మేము నోటీసులు ఎవరికి ఇవ్వమని చెప్పారు, ఆ తర్వాత కొన్ని కాలేజీలు నోటీసులు ఇచ్చారు, ఆ నోటీసులు ఇచ్చి ఆ కాలేజీలు కూల్చడం ఆపేశారు. ఆ తర్వాత హైడ్రా ఎవరికి భయపడుతూ మేము డైరెక్ట్గా వెళ్ళి కూలుస్తామన్నారు, ఆ తర్వాత నిబంధనలు మార్చారు. అంటే హైడ్రా ఎక్కడో తడబడుతుంది. ఏది పడ్డా సరే సామాన్యులకు అయితే వాళ్ళు న్యాయం చేయాలి, సామాన్యులకు అయితే సఫిషియెంట్ టైం ఇవ్వాలి. మిగతా పెద్ద పెద్ద కంపెనీలకి, పెద్ద పెద్ద ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరో బాధపడరు. కానీ మధ్యతరగతి కుటుంబాలు మాత్రం చాలా బాధపడతాయి. వాళ్ళు కోలుకోవడానికి ఒక జీవితం మొత్తం సరిపోదు. ఎందుకంటే దాదాపుగా ఒక ఇల్లు కొనాలంటే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు పెడితే కానీ ఈరోజు ఇల్లు రాని పరిస్థితి ఉంది ఇక్కడ. అలాంటి ఇల్లును కోల్పోయిన వ్యక్తి మళ్ళీ కోలుకోవాలంటే ఆ జీవితాంతం సంపాదించినా కూడా తిరిగి కోలుకోలేని పరిస్థితి. సో అందుకనే దీని గురించి హైడ్రా సమగ్రంగా చర్చించాలి, సమగ్రంగా దీని గురించి డిస్కస్ చేయాలి, అలాగే పేదలకు న్యాయం చేయాలి. చూశారు కదా వీడియోని. హైడ్రా కూల్చివేతలపై మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా నిజంగానే పేద ప్రజలకి అన్యాయం చేస్తుందా? అన్నీ కూడా మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R Connects అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి మా నోటిఫికేషన్ పొందండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.